చెప్పుకుంటూ ముందు వెళ్తాను. ఒకసారి చూడండి 19వ వచనము. దేవుని ఆలయాన్ని పాడు చేసే వారి బుద్ధి, వారి స్వభావం ఎలా ఉంటుందంటే, మొదటిగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, మొదటిది ఏంటి? జారత్వము. రెండవది అపవిత్రత. మూడవది కాముకత్వము. నాలుగవది విగ్రహారాధన. ఐదవది అభిచారము. ఐదవది ద్వేషము. ఆరవది కలహము. ఏడవది మత్సరము. 8 క్రోధము. 9 కక్షలు. భేదములు 10. విమతములు 11. తర్వాత అసూయలు 12. మత్తతులు 13. అల్లరితో కూడిన ఆటపాటలు 14 విషయాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని ఉన్నాయి? ఈ 14 లక్షణాలు ఎవరిలో అయితే కలిగి ఉంటారో వారు దేవుని ఆలయాన్ని ఖచ్చితంగా పాడు చేస్తారు. వారే దేవుని ఆలయాన్ని దొంగల గుహగా చేసిన గ్రూప్. జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు పరిశుద్ధాత్ముడిని దూరంగా తోసేసిన వారు. ఈ 14 లక్షణాలు కలిగిన వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించిన వారు. కనుక జాగ్రత్త వినాలి.